Hello, good afternoon, my dear students who are attending for my Tally buttons explanation class. లాస్ట్ వీడియో తర్వాత మీకు F6 గురించి అంటే రెసీట్ గురించి మీకు కొన్ని అసైన్మెంట్ ఇచ్చాను. ఆ అసైన్మెంట్ దాదాపు మీరు కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఆ అసైన్మెంట్ ఇప్పుడు ఎలా ఎంట్రీస్ మనం పాస్ చేయగలుగుతాము F6లో అంటే రెసీట్ సెక్షన్లో మనం ఎలా పాస్ చేయగలుగుతాము అనేది ఒకసారి చూద్దాము. దీంట్లో ఏంటంటే F6లో ఆల్ ది రెసీట్స్ whether it is from a customer or from a sale or for anything through cash or bank to be entered through this బటన్ ఓన్లీ విన్నారా. అయితే దీంట్లో కూడా ఏంటంటే మనకి పర్చేజ్ ఆప్షన్లో కూడా చెప్పాము, ₹1 మీకు పేమెంట్ ఉన్నా కూడా పర్చేజ్ విత్ క్రెడిట్ గివింగ్ అన్ అడ్వాన్స్ ఆఫ్ ₹1 ఈవెన్ దాంట్లో కూడా మీరు మీకు ఆ బటనే వాడాలి, పేమెంట్ బటనే వాడాలి. అట్లనే ₹1 రెసీట్ ఉన్నా కూడా మనం ఏదైనా సేల్ చేసినప్పుడు ₹1 రెసీట్ ఉండి మిగతా అంతా క్రెడిట్ అయినా కూడా వీ హ్యావ్ టు టేక్ F6 ఓన్లీ, నాట్ ద సేల్ ఆప్షన్. సో ఈ విధంగా మనం ఎలా ఎంట్రీస్ పాస్ అవుతారో చూద్దాము మళ్ళీ. సో మీరు ఆల్రెడీ ఎంట్రీస్ చేసి ఉండొచ్చు. యూ ప్లీజ్ అబ్జర్వ్ ద ఎంట్రీస్ విచ్ ఈస్ గోయింగ్ టు బి మేడ్ బై మీ టుడే. సో 30th 5/4/2020 నాడు ఇన్వెస్టెడ్ క్యాపిటల్ వర్త్ 7 lakhs which includes furniture 55,000, computer 25,000, vehicle 75,000, stock worth 65,000 and balance in cash. అంటే మనం జనరల్గా ఏం చేసేవాళ్ళం, క్యాపిటల్ పెడితే క్యాపిటల్ టు క్యాష్ అని రాసేవాళ్ళం, అదే క్యాష్ టు క్యాపిటల్ అని రాసేవాళ్ళం. కానీ ఒక సందర్భంలో ఎలా ఉంటుందంటే అతను వాడలోనో ఎక్కడో చిన్న చిన్న దుకాణం మెయింటైన్ చేసి మళ్ళీ సెంటర్కి వచ్చి ఒక పెద్ద దుకాణం పెట్టినప్పుడు ఆల్రెడీ యూజబుల్ అంటే పనికొచ్చి అన్నీ కూడా కంప్యూటర్ కానివ్వండి, టేబుల్ కానివ్వండి, వెహికల్ కానీ ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే మళ్ళీ ఇది కొనుక్కోవాలి కదా. సో టోటల్గా అతను ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏంటి, ఒక 7 లక్షలు పెట్టాలనుకున్నాడు. 7 లక్షల్లో అతనికి అందుబాటులో ఉన్న సరుకులన్నీ తీసుకెళ్ళాడు, మిగతాది డబ్బు రూపంలో పెట్టాడు. దీన్ని మల్టిపుల్ ఎంట్రీ అంటారు. ఎలా పాస్ చేస్తారో చూద్దాం. డేట్ వచ్చేటప్పటికి 5/4 5/4 సో 5/4 కాబట్టి సారీ ఇది మేలో ఉందా, ఇది 5/4. సో మనం రెసీట్ ఆప్షన్ తీసుకుందాం. రెసీట్ ఆప్షన్లో ముందు క్రెడిట్ ఆప్షన్ తీసుకోవాలి. మామూలుగా క్రెడిట్ ఆప్షన్ ఎలా తీసుకుంటారు మీరు? మామూలుగా ఇప్పుడు క్యాపిటల్ పెట్టినప్పుడు క్యాష్ టు క్యాపిటల్ పెట్టుకుంటారు. ఏంటంటే ఇది గివర్ కాబట్టి మామూలుగా మనం ఏ ఆప్షన్లో వెళ్తున్నాం, నా ఆప్షన్స్లోకి వెళ్తున్నాం కాబట్టి సోర్స్, వాట్ ఈజ్ ది సోర్స్ ఫర్ దిస్ రెసీట్? క్యాపిటల్ ఈజ్ ది సోర్స్ ఫర్ దిస్ రెసీట్. సో ఇక్కడ క్యాపిటల్ అనే దాన్ని వాడదాం. క్యాపిటల్ ఎంత టోటల్ అమౌంట్ వేసేసుకోండి, 7 lakhs మరా. 7 lakhsలో ఎలా వచ్చింది అనేది మనం ఒకసారి టోటల్గా 7 మనకి క్యాష్ రాలా, ఎలా వచ్చింది మనకి? ఒకటి ఇన్వెస్టెడ్ క్యాపిటల్ 7 lakhs విచ్ ఇంక్లూడ్స్ ఫర్నిచర్ 55,000. ఫర్నిచర్ 55,000 ఆల్రెడీ ఫర్నిచర్ ఉందో, వీ నీడ్ నాట్ ఓపెన్ ఇట్. 55,000 మళ్ళీ అంటే మీరు క్రెడిట్లో ఎంత అయితే అమౌంట్ వేశారో అది డెబిట్లో కంప్లీట్ అయ్యేదాకా మీకు ఆప్షన్లు ఇస్తూనే ఉంటుంది. నీడ్ నాట్ వర్రీ అబౌట్ దట్. దాని తర్వాత ఏం చేశాడు, దాని తర్వాత ఏముంది మనకి 55,000, కంప్యూటర్ 25,000. కంప్యూటర్ కూడా ఉన్నట్టుందిగా మనకి, కంప్యూటర్ ఉందా, ఒక 25,000. మళ్ళీ ఆప్షన్ ఇచ్చింది. మళ్ళీ ఆప్షన్లో ఏముంది, కంప్యూటర్. వెహికల్ 75,000, అది కూడా ఉంది మన దగ్గర. వెహికల్ ఆల్రెడీ ఉంది కాబట్టి 75,000. దాని తర్వాత ఇంకేముంది, దాని తర్వాత స్టాక్ వర్త్ 65,000. స్టాక్ అనేది మన దగ్గర అకౌంట్ లేదు, దీన్ని స్టాక్ ఆన్ హ్యాండ్లో తీసుకోవాలి.
అయితే గూడ్స్గా తీసుకుందాం. తర్వాత మిగతాదంతా బ్యాలెన్స్ ఇన్ క్యాష్ కాబట్టి మిగతాదంతా మీకు క్యాష్లో తీసేసుకుంది. బీయింగ్ క్యాపిటల్ బ్రాట్ ఇన్. నెక్స్ట్ ఎంట్రీ చూద్దాం. నెక్స్ట్ ఎంట్రీ వచ్చేటప్పటికి కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ 75,000 ఇన్ అవర్ బ్యాంక్ అకౌంట్. జనరల్గా ఏంటంటే ఇదివరకు అయితే డ్రాఫ్ట్లు చెక్లు ఉండి, ఇప్పుడు ఏంటంటే మన అకౌంట్ నెంబర్ తీసుకుని ఏ ప్రాంతంలో అయినా సరే, ఇండియాలో ఏ ప్రాంతంలో ఉన్నా అతను డైరెక్ట్గా మనకి ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ఎ చెక్ ఆర్ డ్రాఫ్ట్ ఈ విల్ డిపాజిట్ ద అమౌంట్ ఇన్ అవర్ బ్యాంక్ అకౌంట్. సో కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్, సో 75,000 ఇన్ అవర్ బ్యాంక్ అంటే ఇది కూడా రెసీట్ కాబట్టి డేట్ ఎంత 7/4. ఆంధ్ర బ్యాంకులో ఎంత 75,000. టు కస్టమర్ ఉందా, అకౌంట్ ఉంది. రిసీవ్డ్ అది కూడా ఏమైంది, సారీ మనం కస్టమర్ని క్రియేట్ చేయాలి కదా. కస్టమర్ని క్రియేట్ చేయకుండా ఎలా చేస్తాం, కస్టమర్ 75,000 టు ఆంధ్ర బ్యాంక్. సారీ, ఓకే. దాని తర్వాత 7/4 అయిపోయిన తర్వాత 10/4 నాడు రిసీవ్డ్ చెక్ 9,75,000 10/4 నాడు తీసుకుందాం. Received a check for 9,75,000 of processing charges towards a loan of 10 lakhs from Tata Finance. Tata Finance నుంచి మనకి ఒక లోన్ శాంక్షన్ అయింది, దాంట్లో 9,75,000 పంపించాడు. మిగతాది అంటే మనకి ఇవ్వాల్సింది 10 lakhs, 10 lakhsకి 9,75,000 పంపించాడు. ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఛార్జెస్ కట్ చేసుకుని మనకు పంపించాడు. ముందు దీంట్లో ఎప్పుడు కూడా క్రెడిట్లో వెళ్ళాలి కాబట్టి మీకు టాటా ఫైనాన్స్ లేదు. అన్సెక్యూర్డ్ లోన్, దీంట్లో మనకి ఎంత వచ్చింది, మనకి చెక్ ప్రాసెసింగ్ ఛార్జెస్ కట్ చేసుకోవాలి. ముందు ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉందా, మనకి లేదు. ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది మనకి లాస్ కాబట్టి లాసెస్ కూడా ఎప్పుడు డెబిట్ అవుతాయి. ఎంత అవుద్ది, 9,75,000 అంటే మీకు 25,000 అవుతుంది. టు ఆంధ్ర బ్యాంక్ రిసీవ్డ్. తర్వాత ఏముంది మీకు 12/4 నాడు కస్టమర్ పై 9,500 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్ టువర్డ్స్ హిస్ డ్యూ రూపీస్ 10,000. 12/4 అంటే మనకి ఎక్కడి నుంచి వచ్చింది, కస్టమరు మన దగ్గరికి మనకి ఎంత బాకీ ఉన్నాడు, ఏంటంటే ముందు అతనికి ఫుల్ సెటిల్మెంట్ అంటే ఆయన ఇవ్వాల్సిన బాకీని ముందు క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఆయనకు మనకేం బాకీ లేడు, కానీ ఎంత అమౌంట్ పంపించాడనే తర్వాత మనకి క్లోజ్ చేయాలి కాబట్టి ముందు ఆయన బాకీ ఎంత ఉంది, మనకి 10,000. సో వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్, కస్టమర్ ఈజ్ ద సోర్స్ 10,000 నరా. దానికి మనకి 9,500 ఇచ్చాడు అంటే మనకి
9,500 కదా. సో అంటే 500 రూపీస్ డిస్కౌంట్ రూపంలో ఇచ్చాడు. సో డిస్కౌంట్ అలౌడ్. ఏంటంటే మనకి ఇది లాస్ కాబట్టి 500 మనకి అతను ఇవ్వాల్సింది ఇచ్చింది ఎంత మనకి 9,500. ఆంధ్ర బ్యాంక్ కాదుగా, క్యాష్ రూపంలోనే మనకి వచ్చింది రిసీవ్ నారా. దాని తర్వాత సోల్డ్ ఫర్నిచర్ 32,000 విచ్ ఈజ్ నోటెడ్ అట్ 35,000 ఇన్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో మనకి ఎంత ఉంది? 35,000 విలువైన ఫర్నిచర్ను 32,500కి అమ్మేసాం. అంటే 2,500 మనకి బుక్ వాల్యూ కంటే తగ్గింది. ఎప్పుడు కూడా మనకి ఫర్నిచర్ ఎక్స్చేంజ్ చేసినా, అసెట్ ఎక్స్చేంజ్ చేసినా, అమ్మేసినా కూడా టోటల్ వాల్యూని ముందు పంపించాలి. ఎందుకంటే మన దగ్గర ఆ అసెట్ ఉండదు కాబట్టి ఏంటంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే టోటల్గా మనం చేసుకోవాలి. 15/4 నాడు వేద్దాం. 15/4 నాడు ఇప్పుడు ఫర్నిచర్ ఎప్పుడు కూడా అసెట్ మనకి ఎప్పుడు డెబిట్లో ఉంటుంది, అంతే కదా, డెస్టినేషన్లో ఉంది. ఇప్పుడు దానికి ఏమైంది? అదే సోర్స్ అయింది. ఎందుకంటే మనకి డబ్బులు ఎలా వచ్చింది? వాట్ ఈస్ ద సోర్స్ ఫర్? ద సోర్స్ ఈస్ ఫర్ ది డిస్పోజల్ ఆఫ్ ఫర్నిచర్. సో ఇక్కడ ఆఫీస్ ఫర్నిచర్ అని రాస్తుంది కదా. ఆఫీస్ ఫర్నిచర్ ఎంత రాసుకుంటున్నాం మనం? ఆఫీస్ ఫర్నిచర్ 32,500. కానీ మనకి దాని విలువ ఎంత? 35,000. 32,500 వేస్తే 2,500 ఇంకా ఫర్నిచర్ అకౌంట్లో ఉండిపోద్ది. కానీ నిజంగా మన దగ్గర ఫర్నిచర్ ఉందా? లేదు. సో దీనికి మనకి ఏమైతుంది? మనకి లాస్గా పరిణమించింది. ఎందుకంటే మనకి లాస్ ఆన్ ఫర్నిచర్ ఈజ్ 2,500. మనకి ఎంత వచ్చింది? క్యాష్ వచ్చేప్పుడు సార్ సరిపోయింది 32,500. ఫర్నిచర్ డిస్పోజల్. తర్వాత ఏమైంది? మనకి స్క్రాప్ సేల్ ఆఫ్ 75,000 వాజ్ టేకెన్ యాజ్ ఇంప్రెస్డ్ క్యాష్ బై ది సైట్ మేనేజర్. అంటే మనం చెప్పిన కాంట్రాక్ట్ సైట్లో ఒక క్యాషియర్ని పెడతాం, అంటే ఆఫీస్లో అయితే పెట్టి క్యాషియర్ని పెడతాం, సైట్లో అయితే ఇంప్రెస్డ్ క్యాషియర్ని పెడతాం. అతనికి డబ్బులు ఇస్తాం, కానీ ఆ డబ్బులు మన దగ్గర నుంచి వెళ్ళలేదు. ఒక స్క్రాప్ని అమ్మేశారు, రద్దు. మనకు పనికిరాని వస్తువులు ఉంటాయి కదా, దాన్ని ఇనుప ముక్కలు కానీ లేకపోతే సిమెంటు ఖాళీ బ్యాగులు కానీ అమ్మేస్తాం. ఆ డబ్బులు మనకి ఇవ్వకుండా ఆయన ఏమన్నా అంటే, సార్ 75,000కి అమ్మామంటే అది ముంచేసుకో, నేను ఎలాగ డబ్బులు పంపించాలి కదా, ఇది ముంచేసుకుని వారానికి వాడుకోమంటారు. సో అది సరే ఇంప్రెస్డ్ క్యాష్ అనేది ఇక్కడ మనకి ఇప్పుడు ఎవరికి ఇక్కడ పేమెంట్ చేయట్లేదు, మనం క్యాష్ రావట్లేదు, పేమెంట్ చేయట్లేదు. కానీ అటువంటిప్పుడు ఏంటంటే మనకి ఇంప్రెస్డ్ అనేది కూడా క్యాష్ ఆన్ హ్యాండ్ కిందే ఉంటుంది. పెట్టి క్యాష్ కానీ, బ్రాంచ్ క్యాష్ కానీ, ఇంప్రెస్డ్ క్యాష్ కానీ క్యాష్ ఆన్ హ్యాండ్ ఉంటుంది. అంటే క్యాష్ యొక్క ఎఫెక్ట్ ఉండకపోతే మీరు రెసీట్ ఆప్షన్ వాడడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి మనం వాడుకుందాం. 17/4. 17/4 వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్? సేల్ ఆఫ్ స్క్రాప్. సేల్ ఆఫ్ స్క్రాప్ ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది మనకి. అది సేల్స్ కాదు కదా, ఇండైరెక్ట్ ఇన్కమ్. అంటే మనకి ఎంతకు అమ్మాం మనం? 75,000 టు మనకి ఏమైంది? ఇక్కడ ఇంప్రెస్డ్ క్యాష్ ఉంది కదా, ఇంప్రెస్డ్ క్యాష్ అకౌంట్ అవైలబుల్. సో సేల్ ఆఫ్ స్క్రాప్ అది ఏమైంది మనకి? ఇప్పుడు ఇంప్రెస్డ్ క్యాష్ మనకి సోర్స్, ఇంప్రెస్డ్ క్యాష్ అనేది మళ్ళీ డెస్టినేషన్లోకి వెళ్ళింది. సేల్ ఆఫ్ స్క్రాప్ అనేది సోర్స్ అయింది. మళ్ళీ ఏంటంటే మన దగ్గర రావాల్సిన, లేకపోతే మన దగ్గరికి వస్తే మన దగ్గర ఉండేది ఆ క్యాష్ డెస్టినేషన్లో, మన బాక్స్లో ఉండేది. ఇప్పుడు ఏమైంది? సైట్ ఇంప్రెస్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి దాన్ని ఆ విధంగా మీరు ట్రీట్ చేయాలి. లేకపోతే మీరు అది కనుక వేరే మేనేజర్కి పెయిడ్ అని పెడితే మాత్రం తీసుకోదు, ఎందుకంటే క్యాష్ పేమెంట్ ఇక్కడ లేదు కాబట్టి. ఇక్కడ ఇంప్రెస్డ్ కాబట్టి తీసేసుకుంది అది. సో 20/4 నాడు సోల్డ్ ఫర్ రూపీస్ 1,25,000 ఎక్స్చేంజ్ ఆఫ్ ఓల్డ్ వెహికల్ 35,000 అండ్ ఇన్ ది బ్యాలెన్స్ త్రూ చెక్. ఇక్కడ అంతకుముందు మనము ఎక్స్చేంజ్లో ఏం చేసేవాళ్ళం? మనం కొనేవాళ్ళం. ఇక్కడ అమ్మాం 1,25,000కి మనం అమ్మాము. అమ్మితే మనకు ఒక ఓల్డ్ వెహికల్ వచ్చింది, మిగతాది డబ్బులు గారు వచ్చింది. 20/4 నాడు చూద్దాం.
ఇక్కడ వాట్ ఈస్ ద సోర్స్ వెహికల్ ఈజ్ ద సోర్స్. అంటే ఇది కూడా మనకి అసెట్టే కదా. అసెట్ ఎంత 1,25,000. ఇది 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 వెహికల్ కాదు, సేల్ ఆఫ్ గూడ్స్. ఇది సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ ఎప్పుడు కూడా క్రెడిట్లో ఉంటుంది, ఎందుకంటే సోర్స్ అది. సో దీంట్లో మనకి ఏమొచ్చింది, ఒక వెహికల్ వచ్చింది. వెహికల్ కాస్ట్ ఎంత మనకి ఇదివరకు మనం ఎక్స్చేంజ్లో మనం కొన్నప్పుడు ఏం చేసేవాళ్ళం, మనం వెహికల్ ఇస్తే వెహికల్ క్రెడిట్లోకి వెళ్ళేది. ఇప్పుడు కానీ వెహికల్ మనకు వస్తుంది. సో ఇది మనకి 35,000. మిగతా అదే మనకి క్యాష్ రూపంలో వస్తుంది. అంటే మనకి 90,000 రూపీస్ మనకు డబ్బులు ఇచ్చారు, మిగతాది మనకి వెహికల్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అంటే మనకి అమ్మిన దాని యొక్క సోర్స్ వల్ల మనకి ఏమొచ్చింది, ఒక వెహికల్ లోపలికి వచ్చింది, మిగతాది క్యాష్ రూపంలో వచ్చింది. వెహికల్ ఈజ్ ఆల్సో ఏ డెస్టినేషన్ అండ్ క్యాష్ ఈజ్ ఆల్సో ఏ డెస్టినేషన్. రెండు మనకు డెస్టినేషన్ అవుతుంది. యూటిలైజేషన్ అనే పదం ఇక్కడ మీకు రాదు. 20th తర్వాత 22nd నాడు చెక్ రిసీవ్ 2,50,000 ఫ్రమ్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ 3 lakhs. ఏంటంటే మనం అగ్ని ప్రమాదం అనుకోండి, ఏదైనా అనుకోండి, 3 లక్షల రూపాయలు లాస్ వస్తే అది మనం ఓరియంటల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసాం. మనం జనరల్ ఇన్సూరెన్స్లో కట్టాం కాబట్టి వాడు ఏం చేసిండంటే వాళ్ళు వచ్చి మళ్ళీ సర్వే చేసుకుని అవి ఇవి చూసుకుని ఇది చెల్లదు అది చెల్లదు అనుకుంటూ ఒక 50,000 రూపాయలు తగ్గించి మీకు 2,50,000 గ్రాంట్ చేస్తున్నాను ఇచ్చేసాడు. ఇచ్చేసి 2,50,000 పంపేసాడు ఇన్ ఫుల్ సెటిల్మెంట్. ఇది కూడా ఎందుకంటే ఇంక మనకు డబ్బులు వచ్చేది ఏమి ఉండదు. అంతకుముందు కూడా డిస్కౌంట్ వాళ్ళు ఎలా వచ్చిందో ఇది కూడా మనకి అలాగే వస్తుంది. సో ఇది మనకి 2,50,000 రూపాయలు మనకు వచ్చింది. మనకి ఇక్కడ మనకి ఎవరు వాట్ ఈస్ ద సోర్స్ ఇయర్, ఓరియంటల్ ఇన్సూరెన్స్. ఎందుకంటే మనకి ఓరియంటల్ ఇన్సూరెన్స్ వాళ్ళు బాకీ ఉన్నారు కాబట్టి ఇక్కడ సండి డెటార్ ఆయన. ఎందుకంటే మనం అంతకుముందు ఆయన క్రెడిటార్ కాదు, మనకి అంతకుముందు అతనికి మనం క్లెయిమ్ పెట్టుకున్నాము. ఇవన్నీ కూడా మీకు రేపు నెక్స్ట్ ఆప్షన్లో ఇప్పుడు ఇది ఎలా ఉంది మాస్టర్, మీరు మిమ్మల్ని డెటార్ అని ఎట్లా రాశారనంటే నెక్స్ట్ ఆప్షన్ F7 ఉంది. అంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్లో ఈ ఎంట్రీ మీకు కనిపిస్తుంది ఉన్నారా. ఆయన మనకి ఎంత ఇవ్వాలి, ఫుల్ సెటిల్మెంట్ కాబట్టి 3 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఈ 3 లక్షల రూపాయలకి ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, మనకి 2,50,000 వచ్చింది కాబట్టి మనకి డ్యామేజెస్ అకౌంట్ ఉండాలి. ఎందుకంటే ఇదివరకు డ్యామేజెస్ క్లోజ్ చేసాం మనం, కానీ ఇప్పుడు డ్యామేజెస్ మళ్ళీ ఓపెన్ అయింది. ఎందుకంటే మనకి అనుకున్న డబ్బులు రాలేదు కాబట్టి డ్యామేజెస్ ఎంత వచ్చింది, 50,000 రూపాయలు. మిగతాది ఏంటి, ఆంధ్ర బ్యాంక్. మనకు చెక్ వచ్చింది కదా, ఆంధ్ర బ్యాంక్. అంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ రావాల్సిన 3 లక్షల రూపాయలు వచ్చేసినట్టే. మనకి ఆంధ్ర బ్యాంక్ ద్వారా 2,50,000 వచ్చింది, మిగతాది డ్యామేజెస్గా మనం మెయింటైన్ చేసుకున్నాం దాన్ని. సో దీన్ని ఎట్లా అయింది, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్ ద సోర్స్, డ్యామేజ్ ఇస్ ద యూటిలైజేషన్ అండ్ ఆంధ్ర బ్యాంక్ ఇస్ ద డెస్టినేషన్. తర్వాత 23 sold goods for 1,25,000 adding CGST and SGST at 9%. మనం పర్చేజ్ ఎంట్రీలో కూడా ఒకటి రాసాము. కాబట్టి దీంట్లో మనకి ఎలా ఉంది, సోల్డ్ గూడ్స్ ఫర్ 1,25,000. 1,25,000 యాడింగ్ CGST అండ్ SGST మొత్తం మనం ఇది మనకి క్రెడిట్లో పడుతుంది. క్రెడిట్లో మనకి ఇదంతా కలుపుకొని మొత్తం మనకు క్యాష్ వస్తుంది. అది ఎట్లా చూద్దాం. 1,25,000 ఎంట్రీ చేద్దాం. 23/4 సేల్ ఆఫ్ గూడ్స్.
దాంట్లో మనకి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కూడా ఇది మనకు లైబిలిటీ. మనం సేల్ ఆఫ్ గూడ్స్ 1,25,000తో పాటు ఇది కూడా మనం వసూలు చేసాం. ఆల్ట్ సి పెట్టుకుంటే క్యాల్కులేటర్ ఓపెన్ అవుతుంది మీకు. ఎస్జిఎస్టీ క్యాల్కులేటర్ ఓపెన్ అవుతుంది. 1,25,000 ఇంటూ 9%, 11,250. అట్లనే మనకి ఇంకొకటి సిజిఎస్టీ కూడా ఉంది కాబట్టి సిజిఎస్టీ కూడా సేమ్ ఉంటుంది. 11,250 అంటే 2 అవుతుంది. సో మనకి క్యాష్ ఎంత వచ్చింది మనకి సారీ ఇది క్రెడిట్లో పడడానికి వెళ్ళలేదు కదా, ఇది అవుట్పుట్ ట్యాక్స్. ఎస్జిఎస్టీ అవుట్పుట్, ఇది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద పడుతుంది. సిజిఎస్టీ అవుట్పుట్ అంటే ఈ రెండు మనం వసూలు చేసి మనం కట్టాలి. కాబట్టి ఏంటంటే ఇది కూడా మనకి ఏమవుతుంది, ఇది కూడా మనకి క్రెడిట్లోనే పడాలి అన్నారా. అంటే మనకి ఎంత వచ్చింది 1,25,000 కానీ మనం అమ్ముకున్నాం. 1,25,000 కాకుండా 22,500 రూపాయలు మనం ట్యాక్స్ కూడా కలెక్ట్ చేసాం. అంటే మొత్తం మనకు డబ్బులు ఎన్ని వచ్చినాయి, 1,47,500 సేల్స్ విత్ జిఎస్టీ. ఇది మనకి ఎంట్రీ. లాస్ట్ ఎంట్రీ 25 for sold goods for 1 lakh with an advance of rupees 15,000 to Ramana Traders on credit. అంటే 15,000 రూపాయలు మనకు డబ్బులు వచ్చినాయి. మిగతాది రమణ ట్రేడర్స్కి అమ్మితే 15,000 డబ్బులు వచ్చినాయి. ఇది మనం పర్చేజ్లో కూడా ఎంట్రీ రాసాం, మనం పే చేసి రాసాం. ఇక్కడ మనం అది ఎట్లా రాద్దాం చూద్దాం. 25/4 సేల్ ఆఫ్ గూడ్స్ ఎంత, 1,35,000. 1,35,000 తర్వాత మనకి అడ్వాన్స్గా మనకి ఎంత వచ్చింది, అడ్వాన్స్గా మనకి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి క్యాష్ 15,000 వచ్చింది. ఇక్కడ తండ్రి డెటార్ అవుతాడు, ఎందుకంటే మనం అతనికి అరువు కమ్మాం కాబట్టి. అంటే 1,20,000 రూపాయలు మనకి బాకీ తేలాడు. క్రెడిట్ సైడ్ ఇక్కడ ఏమైంది, సేల్ ఆఫ్ గూడ్స్ అనేది సోర్స్ అయింది, తర్వాత ఏమో క్యాష్ వచ్చేటప్పుడు డెస్టినేషన్ అయింది. రమణ ట్రేడర్స్ కూడా డెస్టినేషన్, ఎందుకంటే మామూలుగా 15,000తో పాటు మొత్తం మనకు 1,35,000 రావాలి. ఎందుకంటే ఈ అసెట్స్ అన్నీ కూడా మీకు డెస్టినేషన్లోనే ఉంటాయండి. మనకి అసెట్స్ అంటే బ్యాంక్ ఇంక్లూడింగ్ బ్యాంకు మీకు డెస్టినేషన్లోనే ఉంటాయి. సో సేల్ ఆఫ్ గూడ్స్ ఏమో సోర్స్ అయింది, ఇదేమో డెస్టినేషన్ అయింది. సో మీరు ఆల్రెడీ చేసి ఉండొచ్చు, చేస్తున్న దాన్ని కొంచెం వెరిఫై చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ మీరు అడగండి. తర్వాత కొన్ని ఎంట్రీస్ ఇవాళ ఈవినింగ్ వరకు మళ్ళీ నేను F7లో ఎటువంటి ఎంట్రీస్ ఉంటాయో పెడితే అవి కూడా మళ్ళీ ప్రిపేర్, ఎందుకంటే అసైన్మెంట్ చేస్తే వాళ్ళు ఏమవుతుందంటే మీకు కొంత ఊరికే వాచ్ చేయటం వల్ల వచ్చే నాలెడ్జ్ కానీ మీ అంతా మీరు ట్రై చేసిన నాలెడ్జ్ కానీ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది ఎలా ట్రై చేస్తారో అది కూడా మీరు ట్రై చేస్తే
మీకు బెటర్‌గా ఉంటుంది. ఇక ముందు అన్నీ కూడా ఒక్కొక్కటి ఇవాళ ఇవ్వటం, ఈ దీంతోటి మళ్ళీ దానికోసం మీరు ట్రై చేసుకోవటం జరిగితే బావుంటుందని ఆలోచిస్తున్నాను.